పరాక్రమాలు చూపడానికి ఈ స్వయంవరం నిర్వహించాలనుకుంటున్నావా అని అలా మాట్లాడుతుంది. అప్పుడు భీష్ముడు మిగిలిన 2 కుమార్తెలను హస్తినాపురానికి తీసుకువెళ్ళి ఈమెను శాల్వ మహారాజుతో వివాహం చేసుకోమని చెప్తాడు. కానీ శాల్వ మహారాజు ఈమెని అంగీకరించడు. నువ్వు భీష్ముడు గెలుచుకున్న కన్యవు, నువ్వు అసలు కన్యవే కాదు, ఇప్పుడు నువ్వు నాకు వద్దు అంటాడు. అందుకని బాధతో మళ్ళీ భీష్ముడి దగ్గరికి వచ్చి భీష్ముడిని నువ్వు నాకు అన్యాయం చేశావు, నువ్వే నన్ను పెళ్లి చేసుకో అని షరతు పెడుతుంది. కానీ దానికి ఆయన ఒప్పుకోడు, ఎందుకంటే ఆయన బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాడు కాబట్టి. అప్పుడు భీష్ముడు చెప్తాడు, నీకు న్యాయం కావాలంటే నా గురువైన పరశురాముడి దగ్గరికి వెళ్ళు, నన్ను నిందించే అర్హత ఆయనకి మాత్రమే ఉంది, నువ్వు ఎవరిని ఆశ్రయించినా నా మీద ఎవరు దండెత్తరు అని చెప్తాడు. అప్పుడు ఆమె పరశురాముణ్ణి వెతుక్కుంటూ చాలా లోయలు కొండలు అన్నీ తిరుగుతుంది. ఒక దగ్గర పరశురాముణ్ణి కనుగొంటుంది. ఆయనకి చెప్తుంది భీష్ముడు నాకు అన్యాయం చేశాడు అని. ఆయన దానికి అంగీకరించాడు. అప్పుడు ఆమె అగ్నిలోకి ప్రవేశించడానికి సిద్ధపడుతుంది. ఈ కథను మళ్ళీ వచ్చే స్టోరీలో కంటిన్యూ చేద్దాం. ఇలాంటి మరిన్ని కథల కోసం పురాణ మిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.